ఏంటి పచ్చడి టేస్ట్ చూద్దాం కొంచెం కొంచెం ఉంచుకున్నా ఏంటి? అది ప్యాకింగ్ చేయగా మిగిలినవి. ప్యాకింగ్ చేయగా మిగిలింది 100 గ్రాములు 150 గ్రాములు అలా ఉంటే పక్కన పెట్టేసావా? ఏంటిది ఇది? రైలు పచ్చడి, చేప పచ్చడి, చేపల పులుసు మధ్యాహ్నం. ఎక్సలెంట్ ఉందా అసలు? రొయ్యి తిన్నావా? ఎలా ఉంది? రేపటికి ఇంకా బాగుండేది కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. పెద్ద రొయ్యలుగా మంచివి. చాలా బాగుంది. టైం చూసారా? 11:10 అవుతుందండి. ఇంకా చర్చి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇక మనం భోజనం అయితే చేస్తున్నాం అనమాట. నిన్న వీడియోలో చూశారు కదా ఆల్రెడీ, మన సబ్స్క్రైబర్ అయితే ఒకళ్ళు వచ్చారు. ఇంకా ఆమె గిఫ్ట్ అయితే తీసుకొచ్చింది సంజుకి. ఇంకా అవి చూపించి వీడియో చేసిన తర్వాత మేము ఇక ఆ వీడియో అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ ఇప్పుడు ఇక భోజనం అయితే చేస్తున్నామండి. పొద్దున్న అయితే పికిల్స్ పెట్టాం కదా, ఇవైతే కొంచెం కొంచెం మిగిలితే అవి వేసుకొని అయితే తింటున్నాం. చేపల పులుసు కూడా అయిపోయింది. తలకాయలు అయితే ఉన్నాయి. ఆ తలకాయలు తోకలు అనేవి పచ్చడిలో వేయకూడదు కదండి, అందుకని చెప్పి అవి అయితే మనం పక్కన పెట్టేసాం. ఇంకా అలా పులుసు పెట్టామన్నమాట. అనవేండి అమ్మ ఎంత పెట్టు? పచ్చడి తింటే అసలు ఇక నాకు డైలీ పచ్చళ్ళేనేంటి? ఇంకా నా కూరగాయలు ఆకుకూరలు అవి వండవా? ఎందుకు వండను మరి? నా కూరగాయలు నా ఆకుకూరలో ఏమైపోతాయి? ఆకుకూర కంపల్సరీ ఈవినింగ్ ఉంటుంది. యాక్చువల్గా నేను నాన్ వెజ్ వండుతావు, నేనేమో రివ్యూ ఇస్తాను చూసి మన వాళ్ళందరూ నేను ఫుల్గా నాన్ వెజ్ తింటానేమో అనుకుంటాను. కాకపోతే నేను వెజ్ ఇష్టంగా ఎక్కువగా తింటానని తెలియదు. చాలా మంది ఆకుకూరలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఫిష్ అబ్బా అసలు అదేం కాదని ఇది ఇంకా అద్దరిపోయింది. ఫిష్ అయితే ఏంటి ఫ్రాన్స్ కన్నా కూడా బాగుందా ఫిష్? ఇప్పుడు వచ్చి నేను ఫిష్ పీకులు తినలా. ఇప్పుడు తిన్నా. నేను తిన్నవి రెండు ఫ్రాన్స్ పీకులు ఒకటి, చికెన్ పీకులు ఒకటి. నిజంగా అద్దరిపోయింది అసలు. ఎంత నచ్చిందా? యాక్చువల్గా అయితే నేను నిన్నటి నుంచి వే చేస్తున్నా కదండి, నాకైతే అసలు ఏం తినాలనిపించట్లేదు. అసలు తిప్పుతుంది చెప్పాలంటే. కానీ ఇల్లంతా కూడా పచ్చడి స్మెల్. ఎందుకంటే మీ నాన్న వచ్చాడా డోర్ తీయగానే అబ్బా ఏంటి స్మెల్, మొత్తం ఇల్లంతా పచ్చడి స్మెల్ అన్నాడు. అంటే మనకు తెలియలే, ఇంట్లోనే ఉన్నాం కాబట్టి. మళ్ళీ ఇంత చర్చికి వెళ్ళి రాగానే చూడు, డోర్ తీసి లోపలికి రాగానే అబ్బా ఏంటి అసలు ఇల్లంతా ఎంత స్మెల్ వస్తుంది, పచ్చడి స్మెల్ అని అనిపించింది. రేపు డోర్స్ తీసేసి వచ్చాలి. అయితే అలా అనిపించింది కదా ఫీలింగ్. నేను మధ్యలో ఆపేసాను చెప్పడం. ఏం తినాలనిపించట్లా. సరే మనం చేసింది మనం కూడా టేస్ట్ చేయాలి కాబట్టి కొంచెం వేసుకుందామని చూశాను. అసలు ఇచ్చి పడేసింది అసలు. అంత బాగుంది పచ్చడి. దేనికి అదే ఉందండి, దేని టేస్ట్ అదే. అసలు ఒక్కదానికి ఒక సంబంధమే లేదు. మీరు కూడా తీసుకున్న వాళ్ళు పచ్చడి ఎలా ఉందో మీరు మనకు రివ్యూ అయితే చెప్పండి. అంటే ఒకవేళ ఏమన్నా మార్చాలి అంటే, లేకపోతే బాగుంది ఎక్సలెంట్గా ఉంది టేస్ట్
అని ఏదన్నా సరే విషయం అయితే తెలియపరచండి. అప్పుడు దాన్ని బట్టి మనం కూడా ఏమన్నా ఒకవేళ ఎక్కువ మంది కొన్ని మార్చాలి, ఇలా ఎక్కువైనాయి, కొన్ని కారం ఎక్కువైంది లేకపోతే ఉప్పు తక్కువైంది అని చెప్తే దాన్ని బట్టి మనం కూడా ఫ్రెండ్స్ నేను ఒక మాట చెప్తా, ఎక్కువ స్పైసెస్ ఎక్కువ ఘాటు అయితే నేను వేయనండి. ఎందుకంటే ఆరోగ్యానికి కూడా మంచిది కాదు, ప్లస్ పికిల్స్లో అస్సలు మంచిది కాదు. మనకు చిన్న పిల్లలు కూడా తినే విధంగా అంటే మనకు కూడా నచ్చింది సేమ్, మనకు సరిపోతుంది కారం, ఓవర్గా ఉండదు అనమాట. మసాలాలు కానీ కారం కానీ అద్దరిపోయే టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు తిన్న తర్వాత నాకు రివ్యూ ఇవ్వండి. చాలా బాగుంది, ట్రై చేయి. ఎక్సలెంట్. ఓకే, అయితే నువ్వు అంత చెప్పాక ఇంకా నేను ఎందుకు ఆగుతాను, నేను కూడా తినేస్తాను ఇంకా. ఓకే ఫ్రెండ్స్, అయితే రేపు పొద్దున్న కలుద్దాం. ఇంకా చాలా లేట్ అయిపోయింది, భోజనం చేస్తాను. ఇచ్చేసావా లిస్ట్? ఎంతసేపు రమ్మన్నారు? 15 లీటర్ల 15 కేజీల కేజీ కేజీలు కూడా ఉండిద్ది. అంటే కేజీ అంటే 1000 ml వచ్చింది, లీటర్ అంటే 900 కదా. సరే అయితే టిఫిన్ తెచ్చావా? తీసుకొచ్చాడు అందులో, దా తినేద్దాం, బయటకు వెళ్ళాలి. ప్యాకెట్లు అంటే మనకు లెక్కగా కూడా లెక్క కూడా తెలిసింది, మళ్ళీ అది కొలతని చూసుకోవాలి. తింటావా నాన్న? హాఫ్ తినుదా, పెట్టినా తినిపిస్తా కూర్చో. ఏంటి నువ్వు అట్టు తెచ్చుకున్నావు ఏంటి? చిన్నబాబు లగలేదు ఇంకా. నువ్వు అసలు ఎంత వాల్యుబుల్ పెట్టినాడు ముందడు తిండు టిఫిన్ అనేది ఎంత చెప్పేది నువ్వు ఫస్ట్ మొత్తం నువ్వు ఎంత దరిద్రమైంది తినిపించినా తినేస్తాడు. ఎవరో లోడీనా? లోడీ అంటే ఆడికి తినిపించడం ఇంపార్టెంట్. బుడ్డి బాబు ఆడ అసలు తిండేదండి, లోపల రూమ్లోకి వెళ్ళి పడుకుండిపోయాడు. ఏంటి డిస్టర్బెన్స్గా ఉంది ఇక్కడ మరి, అందుకని చెప్పి లోపల రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడా? తిను కూడా బాగుందా? వేడిగా ఉంది. నాకేం తెచ్చారు? నీకు పునుగు 2 పునుగులు. 2 పునుగులు చాలు, అంతకన్నా ఎక్కువ తిన్నాను నేను. ఎందుకైనా మరి అస్సలు టిఫిన్ అయితే నాకు అస్సలు తినబుద్ది. మేము అసలు బయట టిఫిన్ కానీ ఏదైనా బయట ఎక్కువ తినమండి, తినలేం కూడా, తినబుద్ధి కాదు కూడా. కాకపోతే ఇలాంటప్పుడు ఇంకా తప్పనప్పుడు ఇంకా కొంచెం ఏదో కొంచెం ఆకలి వేయకుండా కొంచెం తింటాం అన్నమాట. చూస్తాం అట్టు టేస్ట్. ఏదైనా మన ఇంట్లో వేసుకున్న టేస్ట్ బాగుండేది చాలా. ఇప్పుడైతే ఇంకా టిఫిన్ చేసిన తర్వాత అయితే చాలా పనులు అయితే ఉన్నాయండి. ఇప్పుడు బయలుదేరి బయటికి వెళ్ళాలి మనం. ఈ సరుకులు కావాల్సినవి ఇవన్నీ కూడా తెచ్చుకోవాలి. అందుకని చెప్పి ఇంకా సర్లే, ఇంకా ఎవరైతే పచ్చళ్ళు కూడా చేసే పని ఉందన్నమాట సంజుకి. ఒక 2 రకాలు అవి మొత్తం తెచ్చుకోవాలి. పెద్ద ప్రాసెస్. 2 రకాలు అంటే చిన్నది కాదండి, అంటే క్వాంటిటీ ఎక్కువ అనమాట. అంటే ఆర్డర్స్ వచ్చాయి, ఆర్డర్స్కి అయితే చేస్తున్నాము. ఇప్పుడైతే ముందుగా వెళ్ళి మనం కొరియర్ చేయాల్సినవి అయితే ఇచ్చేసి తర్వాత ఇంకా వచ్చేటప్పుడు అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇక చేసుకోవాలన్నమాట ఇక మొత్తం పని అయితే. అందుకని చెప్పి ఇంకా టిఫిన్ అవన్నీ ఇంట్లో వేసుకొని తింటే అవదని చెప్పి బయట నుంచి అయితే తెచ్చేసుకున్నాం. అందుకే ఎక్కువ బిజీ అవ్వకూడదు. ఎక్కువ బిజీ అయితే మనిషి ఆరోగ్యం పాడైపోద్ది. ఇలాగే బయట టిఫిన్లు తినడం
నైట్ పూట లేట్ అయితే బయట నుంచి తెచ్చుకొని తినేడు. ఇదిగో. కమ్మగా ఇంట్లో 4 పూట్ల, ఇంట్లో 3 పూట్ల అన్నం తినేది. ఫ్రెండ్స్ మా ఆయనకి అస్సలు నచ్చదు అనమాట బయట తినడం కానీ అంటే ఎక్కడైనా తినడం కానీ. అంటే కొంచెం ఓవర్ అనిపించవచ్చు నేను చెప్పేది. అంటే మా ఇంట్లో జరిగేది అయితే అది ఖచ్చితంగా నేను వండితేనే ఇష్టంగా తింటాడనమాట ఆయన. ఏంటో ఆయనకి ఇంకా అట్లా అలవాటు అయిపోయింది పెళ్ళైన కాడి నుంచి. అవునా కదా చెప్పు, నేను ఊరికే చెప్పాను అనుకుంటారు మళ్ళీ. తెలుసుగా మన వాళ్ళందరికీ ఎవరి వాళ్ళు అలాగే చెప్పుకుంటారులేండి అనుకుంటారు మళ్ళీ. ఖచ్చితంగా వండాల్సిందే అండి, వండితేనే తింటాడు. అది కూడా నేను వండితేనే ఇష్టంగా తింటాడు. ఇంకా లేదంటే కనుక ఇలా అరాకొరగా తింటారు అనమాట. అది ఖాళీ టిఫిన్ చేసేస్తే వెళ్ళొచ్చేద్దాం. మనం తీసుకునే మటన్ షాప్ అంటే ఇదేనండి, ముస్లిమ్స్ది ఇది, మధురా నగర్. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. అయిపోయిందా మంది? సరే మా బాబు వస్తాడు తీసుకెళ్తాడు, మేము బయటకు వెళ్తున్నాం. ఇదండి మటన్ షాప్ అయితే ముస్లిమ్స్దే, హలాల్ చేయకుండా అయితే అమ్మరన్నమాట ఇక్కడ. చెప్పన్నా. ఓకే, అయితే మన వాళ్ళు అయితే అడిగారు, ఇదిగోండి షాప్ అయితే. వీళ్ళైతే ముస్లిమ్స్ అండి, వీళ్ళ దగ్గరే తీసుకుంటాం మనం మటన్ చికెన్ అనేది. మనం అయితే ఇప్పుడనే కాదు 15 ఏళ్ళ క్రితం నుంచి కూడా అన్నయ్య దగ్గరే తీసుకుంటాం ఏం కావాలన్నా సరే. చెప్పన్నా. ఓకేనండి, మనమైతే ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఈయనైతే చికెన్ అయితే కట్ చేస్తారండి. చూశారు కదా షాప్ అయితే ఇదనమాట. వాళ్ళ అబ్బాయి ఆయన రైతు బజార్లో కూరగాయలు తీసుకున్న తర్వాత మనం అయితే నిమ్మకాయ పిండుకునే చెక్కది కావాలని ఇక్కడ షాప్ దగ్గర అయితే ఆగామండి. చెక్కది అయితే తీసుకోవాలి ఇప్పుడు మనం, నిమ్మకాయలు అవి పిండడానికి. గట్టి తీసుకోవాలి అవి. ఇది మనకు అవసరం అంటే అది మరీ చిన్నది అయిపోయింది, మరీ పెద్దది ఉంది. లేదంటే అది ఇంట్లో పెద్దది ఉంది, అది చిన్నది ఉంది. ఇదైతే మీడియం సైజ్. ఇదేమో చూడు, బారు కావాలిగా. బారు కొంచెం బారుగా చూపించు. నిమ్మరసం చక్కగా నంబర్ లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇక ఇవాళ పార్సల్స్ ఇవ్వాల్సినవి ఉంటే వెళ్ళి కొరియర్ ఆఫీస్కి వెళ్ళి నేను పార్సల్స్ అయితే ఇచ్చేసి వస్తున్నామండి. ఇంకా అలాగే రైతు బజార్కి వెళ్ళి కావాల్సిన అన్నీ తీసుకున్నాము, నిమ్మకాయలు, అల్లం, ఇట్లా అన్నీ, కరివేపాకు ఇంకా తీసుకొని. నిమ్మకాయ పిండేది అయితే ఒకటి లేదండి, చాలా అయితే ఇబ్బంది అయింది నిన్నంతా. అందుకని హోల్సేల్ షాప్కి వెళ్ళి ఒక మంచి గరిట, ఒక నిమ్మకాయ పిండుకునేది అయితే తీసుకుని అయితే ఇంటికి వస్తున్నాము. ఇంక ఇప్పుడు వెళ్ళి కొంచెం ఏమైనా తినేసి, ఇప్పుడు మనకి 12 కేజీలు ఆర్డర్ ఉందండి పచ్చడి, ఇంకా అదైతే చేసేయాలి ఇప్పుడు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా పనులు దిగాలన్నమాట. టైం ఆల్రెడీ 2:30 అయిపోయింది. ఇంకా చికెన్ తెప్పించి ఆల్రెడీ మా బాబు పెట్టాడు, కానీ నేను వెళ్ళగానే ఇంకా అదే స్టార్ట్ చేయాలన్నమాట. సరే, సరుకులు తెచ్చా మొత్తం. ఈ ఆయిల్ బ్యాట్లు పత్తి తెచ్చేసావా? ఇవి మొన్నటయ్యా వెల్లుల్లిపాయలు అయ్యి ఏంటి చిట్టుబాబుకి ఏంటి హార్లిక్స్ ప్యాకెట్లు దండ తెచ్చుకున్నారా? తర్వాత చూద్దాం.
సరే కానీ ఆమె ఆకలి వస్తుంది రెండు పద తినేద్దాం. ఆ పచ్చళ్ళు ప్లేటే కట్టుకొని చిన్న చిద్దల్లి లైట్ తీయలేదేంటి గదిలో అన్నమా పచ్చళ్ళు అవన్నీ తీసిరా ఇక్కడ పెట్టి ఆ పెరుగు అవి తీసిరా తినేద్దాం ఆకలి వస్తుంది 2-3 అవుతుంది టైము ఏం చేస్తారు మీరు ఎంతసేపు ఆ కొరియర్ ఆఫీస్ దగ్గర చాలా లేట్ అయింది 2 చోట్లకి తిరిగాం అవి కొరియర్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది మళ్ళీ రైతు బజార్కి వెళ్ళి మళ్ళీ ఇవన్నీ తీసుకున్నాం కరివేపాకు అల్లం అవన్నీ అవి మొత్తం తీసుకున్న తర్వాత మళ్ళీ అటు వచ్చి ఆ నిమ్మకాయలు కొనే దానికోసం మళ్ళీ అక్కడికి వెళ్ళాం కవర్లో ఇంకా ఇవన్నీ చూసుకుంటే లేట్ అయిపోద్దని వచ్చాం చింతలు రా తినేద్దాం ఆకలి వస్తుంది పలావ్ నువ్వు రామ్మా ముందు తినేద్దాం తిన్న తర్వాత మీరు రాసుకోండి ఏమన్నా ఉంటాయి 3 అయిపోయింది నువ్వేం తిన్నావు తల్లి టైం ఈడే తిన్నా ఇప్పుడు పెట్టాలి లోడి రా తిందు కానీ అన్నం తినేస్తే చాలా పని ఉంది ఇంకా ఫిష్ పిక్ వేసుకోవాలి కొంచెం మొహం పడుతుంది ఏంటి కందనకాయలా గిజ్జాడ్స్ అన్నం పిక్కలు కేజీ ఆర్డర్ ఉంది ఇవి వేపేసినాయా చికెన్ ఇది ఇంకా చాలా ఆపాలిగా ఇప్పుడే స్టార్ట్ చేసే ఇంకా 3 వాయిలు అవుతాయా 4 అవుతాయి ఇంకా 3 అవుతాయి ఇది అయిన తర్వాత మళ్ళీ బోన్లెస్ చెయ్యాలా బోన్లెస్ ఏంటంటే బోన్లెస్ ఉంది కదా చికెన్ బోన్లెస్ అది అందులో బోన్లు ఇందులో బోన్లెస్ చేస్తున్నావా పొయ్యి నీకు బాగా ఉపయోగపడినట్టుంది పొయ్యి దీనికోసమే కొన్నట్టున్నావు పొయ్యి కొనంగానే స్టార్ట్ చేసు గ్యాప్ కూడా ఉండట్లేదు ఆ పొయ్యికి గ్యాస్ బండ్ బుక్ చేసుకో బుక్ చేశాను 3 గంటలు పడుతుంది ఒక్కొక్కటి కొత్త బండి ఉంది ఎప్పుడు వచ్చిందమ్మా మొన్న నందిని తీసుకొచ్చింది వెళ్ళి ఆహా. ఇంకో కొంచెం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నాకైతే ఇప్పుడు తిరిగి కుదిరింది మీకైతే హాయ్ చెప్పడానికి అయితే ఏం లేదండి ఈరోజు అయితే మనకి ఒక 12 కేజీలు పిక్కులు అయితే ఆర్డర్ ఉందన్నమాట దానిలో ఫుల్ బిజీ అయితే ఉన్నా నేను ఇంకా పొద్దు నుంచి ఆ పనిలోనే ఉన్నా అసలు చాలా అంటే చాలా కష్టం అండి బాబు అసలు ఇవన్నీ చేయడం అంటే నా చేతులతో నేనే చేసుకోవడం అనమాట ఇంకా కష్టమే కదా మామూలుగా అయితే చాలామంది అంటున్నారు చాలామంది కాదండి 1-2 అంటున్నారు మీరు చెప్పింది మంచికే కానీ నేను ఒక విషయం చెప్తా నీట్గా రెడీ అవ్వండి రెడీ అయి చేయండి అని చెప్పి అంటున్నారు నేను ఆల్రెడీ నీట్గానే రెడీ అవుతా పొద్దున పూట అది స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ వేపేసరికి నాకు 3 గంటలు పట్టిద్దండి ఆ పొయ్యి దగ్గర నేను ఇట్లానే అయిపోతాను అనమాట ఓకే నేను ఒక విషయం చెప్తా మీరు ఎవరు బాధపడద్దు అంటే కామెంట్స్ చేసే వాళ్ళకి చెప్తున్నా ఎందుకంటే ఎవరో ఒకరితో చేపించేసి నేను నీట్గా రెడీ అయ్యి మేము ముందుకు వచ్చి చెప్పొచ్చు కానీ నా ఉద్దేశం అది కాదు నా చేత్తో నేను చేసి మాత్రమే మీకు పంపించడమే నా ఉద్దేశం ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఎట్లా పడితే అట్లా అస్సలు చేయను
ఖచ్చితంగా నీట్గానే చేస్తా. నేను నీట్గా రెడీ అయితే ఏముందండి, పట్టు చీర కడితే ఏమన్నా వచ్చిద్దా అనమాట, ఏం రాదు కదా. నేను నీట్గా చేస్తున్నానా లేదా, మీకు ఆ టేస్ట్ ఇస్తున్నానా లేదా అది మాత్రమే చూడండి, ఓకేనా. అట్లానే అట్లా పడితే అట్లా అస్సలు చేయమండి. చాలా అంటే చాలా నీట్గా ఉంటాము, చాలా అంటే చాలా నీట్గా చేస్తాం ఏదైనా. నన్ను చూడమాకండి, నేను చేసే వంట ఇదంతా చూడండి, ఓకేనా. దయచేసి ఏమనుకోవద్దు. అంటే వంట చేసేటప్పుడు నీట్గా ఉండడం అసలు ఇంపాసిబుల్, ఎందుకంటే పొయ్యి దగ్గర ఉంటాం కాబట్టి కుదరదు, ఏమనుకోవద్దు. మామూలుగానే చెప్పా, అర్థం చేసుకుంటారని చెప్పాను అంతే. చికెన్ బోన్లెస్ పికిల్ అయితే రెడీగా ఉందండి. ఇదిగోండి చూసారు కదా, ఎంత ఎమ్మీగా, ఎంత కలర్ఫుల్గా, ఎంత ఎక్సలెంట్గా ఉందో. ఇదైతే ఒక 2 నిమిషాలు అయితే ఆయిల్ అంతా పైకి వెళ్ళిపోతుంది. ఇక పోతే ఇదండి, ఇదేంటంటే చికెన్, మామూలు చికెన్ అనమాట, విత్ బోన్ చికెన్ అనమాట. ఇది కూడా మీకు రెడీగా ఉంది. ఇది 10 కేజీలు, ఇది 10 కేజీలు రెడీగా ఉంది. ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. ఇదైతే ఇది స్పెషల్గా ఆర్డర్ పెట్టి చేయించుకున్నారండి. ఇది గిజార్డ్స్ అండి, అదే చికెన్ గిజార్డ్స్ ఉంటాయి కదండి, కందనకాయ అనమాట. కేజీ ఆర్డర్ పెట్టుకొని ఇదైతే చేయించుకున్నారు. ఎక్సలెంట్గా వచ్చింది పచ్చడి, మీరు చూడొచ్చు. సూపర్ అంటే సూపర్ వచ్చింది అనమాట. వాళ్ళ కోసమని ఇది స్పెషల్గా కిలో చేసామన్నమాట. అంటే మీకు చెప్తున్నాను, ఇది రెడీగా ఉందంటే ఇది ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకున్నదండి, ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకున్నది కాబట్టి ఇది ఇప్పుడు మేము ప్యాకింగ్ చేసేస్తాము. ఈరోజు అయితే మాకు 12 కేజీలు ఆర్డర్ వచ్చింది. ఇప్పుడైతే ఇది ప్యాకింగ్ చేసేస్తాము. ఇప్పుడు మీరు ఇప్పటి నుంచి కనుక ఆర్డర్ పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మీకు కూడా రెడీగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఆర్డర్ పెట్టుకుంటారో ఆ నెక్స్ట్ డే ఫ్రెష్గా చేసి మీకు పంపించడం జరిగింది. ఆల్రెడీ ఉన్న స్టాక్ అయితే ఏమీ మా దగ్గర ఉండదు. ఎప్పటికప్పుడు ఆర్డర్ వస్తే మేము డైలీ చేస్తాం అనమాట. ఒకేసారి చేసి పెట్టేసుకుని ఆర్డర్ వచ్చినప్పుడు ఇద్దామన్న ఇదే ఆ థాట్ కూడా కాదు మాకు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఆర్డర్ ఇస్తారో ఆ నెక్స్ట్ డే వాళ్ళకి రెడీ చేసి పంపించడం అనేది జరిగింది. ఇప్పుడు ఇదంతా నిన్న మాకు ఆర్డర్ వచ్చిందనమాట. ఇది 5 కేజెస్, ఇది 5 కేజెస్, ఇది 2 కేజెస్ అట్లా తీసుకున్నామన్నమాట. 12 కేజీలు ఆర్డర్ అయితే మాకు వచ్చిందండి. ఈ 12 కేజీలు ఇప్పుడు ప్యాకింగ్ చేసేస్తాము. ఆల్రెడీ ఈరోజు ఆర్డర్ వచ్చినాయి కొన్ని, ఈరోజు ఆర్డర్ వచ్చినాయి అనమాట. రేపు చేస్తాము. మీరు కూడా కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆర్డర్ అయితే పెట్టుకోండి. వాటితో పాటు మీకు ఫ్రెష్గా చేసి త్వరగా పంపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇది అయితే చికెన్ బోన్లెస్ పికిల్. ఇదిగోండి చూడండి, ఎక్సలెంట్గా వచ్చింది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి. మీరు త్వరగా ఆర్డర్ అయితే చేసుకోండి, ఎందుకంటే వచ్చినట్టే ఆర్డర్స్ అయిపోతున్నాయి. మనం ఎంత చేసినా కూడా ఇంకా ఆర్డర్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఇదైతే చికెన్ బోన్ అనమాట. ఇది ఆయిల్ అంతా సైడ్ అమ్మట ఉంది. మనం ప్యాక్ చేసుకునేటప్పుడు ఒక్కసారి కలిపి అయితే ప్యాక్ చేసేసుకుందాము. ఇక ఇది మీకు చెప్పేశాను కదా, ఇది కూడా మీకు ఎవరికైనా ఇవి ఇష్టం ఉంటే కనుక ఇది చికెన్ కందనకాయలు అండి, గిజార్డ్స్ అంటారు కదా అదనమాట. ఇవి చికెన్వి మీకు ఎవరికైనా ఇది స్పెషల్గా కావాలంటే కూడా ఇది కూడా స్పెషల్గా తయారు చేస్తాం. మనకైతే కేజీ ఆర్డర్ వచ్చిందని కేజీ వరకు అయితే రెడీ చేసి అయితే పక్కన పెట్టేసాము. ఒకసారి క్లోజ్గా చూడండి, ఎమ్మీగా ఉన్నాయన్నమాట పికిల్స్. మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. మీకు కూడా ఆర్డర్ ప్రకారం మంచిగా నీట్గా చక్కగా చేసి మేము ప్యాక్ చేసి మీకు ప్యాకింగ్ కూడా యుఎస్ ప్యాకింగ్ వస్తుందండి. చక్కగా డబుల్ కవర్తో చక్కగా ప్యాక్ చేసి ఇస్తారు. ఎటువంటి లీకేజీ కూడా ఉండదు. మీకు పర్ఫెక్ట్గా మీకు చేరిద్ది అనమాట పచ్చడి. కొంతమంది అడుగుతున్నారు, ఏమండి పచ్చడి 10 డేస్ ఉండిద్దా లేదా 15 డేస్ ఎన్ని వరకు ఉండిద్ది అని చెప్పేసి. ఇది ఖచ్చితంగా అయితే నేను చేసే పచ్చడి నేను ఆల్రెడీ ఇంట్లో నేను చేసి పెట్టుకున్న తర్వాతనే నేను ఇది మీకు చేసి పెడుతున్నానండి. నేను చేసుకున్న పికిల్స్ ఏమైనా మినిమం 3 నెలలు చెక్కు చెదరకుండా ఉంటాయి బయట పెట్టుకుంటే చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా ఉంటాయి. టేస్ట్ మాత్రం చెప్పాను కదండి, క్వాలిటీలో ఏమాత్రం మేము ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వము. ఆయిల్ విషయంలో కానీ, మసాలా దినుసుల విషయంలో కానీ, అల్లం వెల్లుల్లి విషయంలో కానీ, నిమ్మకాయల విషయంలో కూడా మంచి క్వాలిటీ నిమ్మకాయలే తీసుకొస్తామండి. ఏదైనా కానీ మంచి క్వాలిటీనే వాడతాం అనమాట. ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. ఒక్కసారి అయితే ఆర్డర్ పెట్టుకొని ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసేయండి. నెక్స్ట్ టైం అయితే ఇంకా మేము అడగకుండానే మీరు ఆర్డర్ పెట్టుకుంటారనమాట.
ఓకే ఫ్రెండ్స్, మరి కొంతమంది అయితే క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారు. క్యాష్ ఆన్ డెలివరీ అయితే మేమైతే చేయలేమండి, ఎందుకంటే ఇవి పికిల్స్ కాబట్టి మీరు ఇవి మీకు డెలివరీ వచ్చిన తర్వాత మీరు ఉండొచ్చు, ఊర్లో ఉండకపోవచ్చు, మళ్ళీ అది రిటర్న్ అట్లా వచ్చేసిద్ది అనమాట. మరి అది నాకు యూజ్ అవ్వదు అనమాట. అట్లా వాళ్ళు ఎక్కడెక్కడ తర్వాత రిటర్న్ పెడితే ఎన్ని రోజులు తీసుకొస్తారో తెలియదు. నాకైతే అలా యూజ్ అవ్వదు. మీరు ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడే మీరు ఆన్లైన్ పేమెంట్ అయితే చేసుకోండి. మేమైతే ఇది మీరు ఈరోజు ఆర్డర్ చేశారనుకోండి, మేము ఇది రేపు తీసుకొచ్చి చేస్తాం అనమాట. రేపు మధ్యాహ్నం కల్లా నేను ఇది చేసేస్తాను. మధ్యాహ్నం నుంచి దీన్ని ఇట్లాగే మామూలుగా వదిలేస్తామండి. కొంచెం బాగా కూల్ అయిపోయే వరకు వదిలేస్తాం అనమాట. అయిపోయిన తర్వాత నైట్కి అయితే దీన్ని ప్యాకింగ్ చేస్తాము. ఎల్లుండి పొద్దున మీకు డెలివరీకి వేస్తాం అనమాట. మన లోకల్లో అయితే చెప్తున్నా, మన విజయవాడ లోకల్లో అయితే కనుక ఈ రోజు మేము డెలివరీకి వేసామంటే రేపు సాయంత్రానికి వచ్చేస్తుంది మీకు. అలాగే చుట్టుపక్కల ఎక్కడైనా కొంచెం కొంచెం విజయవాడ ఆంధ్రాలో దగ్గర దగ్గర ఊర్లో అయితే కనుక ఒక 40-50 కిలోమీటర్స్, ఒక 100 కిలోమీటర్స్ అలా అయితే కనుక ఖచ్చితంగా 2 డేస్లో అయితే అయిపోతుంది. తెలంగాణ కూడా అంతేనండి, మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 3 డేస్ 4 డేస్ లోపే అయిపోతుంది. కాకపోతే అందరికీ మేము ఎందుకంటే 1 వీక్ చెప్తున్నాము, 1 వీక్ లోపు వెళ్ళిపోతే హ్యాపీనే. మేము 2 డేస్ చెప్పిన తర్వాత 3వ రోజు మీకు రాకపోతే కనుక మీరు మళ్ళీ అడుగుతారు కదా, అందుకని మేము 1 వీక్ అని చెప్తున్నాము. 4 to 5 డేస్ అని చెప్తున్నాం అనమాట. మీకు ఈజీగా 4 డేస్కి అట్లా ఖచ్చితంగా వచ్చేసింది అనమాట. ఇది హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ అట్లా నాకు తెలిసి 3 డేస్లో వెళ్ళిపోతుంది. అందుకనే నేను చెప్తున్నా. క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి, ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఎవరికైనా. మళ్ళీ కొంతమంది అంటున్నారు, మళ్ళీ మీరేమన్నా తక్కువ అనుకోవద్దు, నేను నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నా. ఒకవేళ ఏమైనా మోసం చేస్తే అట్లా అండి, మేము పేమెంట్ చేసిన తర్వాత మీరు ఇవ్వకపోతే అని. నాది యూట్యూబ్ ఛానల్ అండి, నాది మెయిన్ అదే అనమాట, ఇది కాదు. నేను ఎక్కడికి పోను, నేను ఇచ్చింది కూడా ఈ నెంబరు మీకు నా పర్సనల్ నెంబర్ అనమాట. ఈ నెంబర్ మీద నాది అన్నీ ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, మీరు కావాలంటే ఒకవేళ నేను ఏమైనా మోసం చేశాననిపిస్తే మీరు ఏ కంప్లైంట్ అన్నా చేసుకోవచ్చు. ఓకేనా? అయిందా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే అయింది. మరి టైం ఎంత? కళ్ళు మొదలు పడిపోతుంది, టైం కూడా కనబడుతుందా? 11:15 అయింది. 11:15 అయితే అయిందండి. అయితే ఈరోజు మొత్తం అయితే 12 కేజీల ఆర్డర్ అయితే మనం రెడీ చేసాం అనమాట. ఇగోండి, ఇవన్నీ అయితే కనుక మనకి వేరే వేరే ఊర్లకి పంపించాల్సిన ఆర్డర్స్ అనమాట. ఇవి మొత్తం రెడీ చేసేసి ఇవి రేపు మనం తీసుకెళ్ళి డెలివరీకి ఇవ్వాలన్నమాట. ఇవి కూడా ఇవి లోకల్ అనమాట. లోకల్వి ఒక్కొక్కసారి మేము బై హ్యాండ్ ఇచ్చేసేటప్పుడు ఏదన్నా బ్యాగ్లో పెట్టుకెళ్ళి అట్లా ఇచ్చేస్తాం అనమాట. ఇది అయితే బై హ్యాండ్ ఇచ్చేస్తున్నాం కాబట్టి లోకల్ వాళ్ళవి అంటే మనకి అందుబాటులో ఉంటే ఇచ్చేస్తున్నాం, లేదా ఒకవేళ కాదు అండి మాకు కుదరదు అనే వాళ్ళకి, మాకు డెలివరీ చేయాల్సిందే అనే వాళ్ళకైతే మాత్రం మళ్ళీ ఇంకో కవరు పెట్టి ప్యాక్ చేసి వాళ్ళకి కూడా కొరియర్ చేస్తాం అనమాట. ప్రస్తుతానికైతే ఇవన్నీ బై హ్యాండ్ ఇచ్చేసేవే. రేపు ఇవన్నీ ఇట్లా పెట్టేస్తాను అనమాట. ఒక కవర్లో పెట్టి తీసుకెళ్ళి ఇవైతే ఇచ్చేస్తాను. ఇక ఇవైతే మనం ఊర్లో పంపాల్సిన ఆర్డర్స్ కాబట్టి నీట్గా యూఎస్ ప్యాకింగ్ అయితే చేసామండి. ఇప్పుడు మనం ఇవి తీసుకెళ్ళి కొరియర్కి వేస్తే వాళ్ళు చక్కగా అట్టపెట్లు పెట్టి ప్లాస్టర్ వేసి నీట్గా అడ్రస్ అది రాసి అయితే పంపించేస్తారు. ఇక మరి ఇంకా తప్పదండి, ఇప్పుడు కొత్త కదా, మాకు కూడా కొంచెం కొద్దిగా అలవాటు అయిందంటే ఇంకొంచెం ఈజీ అయిద్దేమో. మరి టైం అయితే ఇంకా అంత అయింది, పొద్దున్న మొదలు పెట్టాము, ఇప్పటికైతే అయిందనమాట. అంటే ఎక్కువ టైం ఏంటంటే ఈరోజు కొరియర్ ఆఫీస్కి వెళ్ళి అది చూసుకునేటప్పటికే మాకు చాలా టైం పట్టేసింది అనమాట. ఇంకా ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రోజు వచ్చిన ఆర్డర్స్ అయితే ఇవి 12 కేజీలకి అయితే వచ్చింది. నేను దీన్ని మధ్యాహ్నం వరకు అయితే చేశాను, 4 వరకు అయితే చేశాను. అప్పటి నుంచి నీట్గా బాగా చల్లగా అయిపోయే వరకు అయితే వదిలేసి తర్వాత ప్యాకింగ్ చేసాము. ప్యాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా ప్యాకింగ్ చేసాము. దాని తర్వాత మళ్ళీ వైట్ కవర్ పెట్టి ఎవరెవరికి ఏంటన్నది అన్ని ఇట్లా రాస్తామన్నమాట. ఎవరు ఏం ఆర్డర్ చేసుకున్నారు అన్నది ఇట్లా రాసి మాకు ఒక ఐడియా కోసం పెట్టుకుంటాం అనమాట. ఇక ఇవన్నీ తీసుకెళ్ళి ఇంకా రేపు కొరియర్కి అయితే వేసేస్తాము. నేను చెప్పాను కదండి, ఒకవేళ మీరు ఈరోజు ఆర్డర్ చేస్తే కనుక నేను రేపు రెడీ చేసేసి రేపు సాయంత్రం కల్లా ప్యాకింగ్ చేసేసి ఎల్లుండి పొద్దున్నే కొరియర్కి వేసేస్తాం అనమాట. అట్లా అనమాట. ఇవాళకైతే ఇదంతా అయిపోయిందండి. ఇవి నిన్న వచ్చిన ఆర్డర్స్ అనమాట. ఇది మొత్తం నిన్న వచ్చిన ఆర్డర్ ఈ రోజు రెడీ చేశాను. ఈ రోజు వచ్చిన ఆర్డర్ రేపు రెడీ చేస్తాను అనమాట. రేపు మళ్ళీ ఫ్రెష్గా తీసుకొచ్చి మళ్ళీ రెడీ చేసి మళ్ళీ నేను
ఎల్లుండి డెలివరీకి ఇస్తామన్నమాట. ఇక అది ఫ్రెండ్స్, కొంచెం కష్టమే అనిపిస్తుంది కానీ చాలా ఇష్టం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నేను చేసిన పికిల్స్ మీ అందరికీ పంపిస్తున్నాను కాబట్టి. ఓకే, ఇప్పుడు నేను ఇవ్వాల్సినవన్నీ నేను ఇందులో పెట్టేసుకుంటానండి. ఇవన్నీ నేను కొరియర్ చేయాల్సినవి పెట్టేసుకుంటాను. ఇవన్నీ ఏంటంటే ఇక విజయవాడ లోకల్లో ఇచ్చాయి కాబట్టి అవి వేరే కవర్లో పెట్టుకుంటాను. కానీ అయ్యో అన్న ఇందులో ఒక 2 బై హ్యాండ్ ఇమ్మన్నారండి. మనం అంటే గుడివాడ వెళ్తాం కదా. ఇది అయితే శరత్ కుమార్ అండి. ఇదైతే ఇక్కడే మనకి లోకల్లోనే బై హ్యాండ్ ఇమ్మన్నారు వాళ్ళు. ఇదైతే నేను రేపు కొరియర్ చేయడానికి వెళ్ళినప్పుడే వాళ్ళకి కూడా ఫోన్ చేసి అయితే ఇచ్చేస్తాను. ఇదైతే గుడివాడ తీసుకెళ్లాల్సింది. ఎల్లుండి అయితే గుడివాడ వెళ్తాము మేము బుధవారం. ఇంకా అందుకని చెప్పి ఇదైతే నేను గుడివాడలో ఇచ్చేస్తాను అనమాట. ఈ రెండైతే పక్కన పెడుతున్నా. ఇక ఇవన్నీ అయితే రేపు కొరియర్కి వేయాల్సింది. కానీ చాలా థ్యాంక్స్ అండి. నా మీద నమ్మకంతోనో తెలియదు, లేదా నేను అడిగాను నన్ను ఎంకరేజ్ చేయడం కోసమో తెలీదు, ఏదైతే కానీ నా మీద నమ్మకం పెట్టుకొని ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మీకు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే మనకి ఇందాక ఒక ఫోన్ కాల్ అయితే వచ్చిందండి. వాళ్ళైతే హాయ్ చెప్పమన్నారు. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా మాట్లాడారు. వాళ్ళ మదర్ అండ్ డాటర్ అనమాట, అంటే తల్లి కూతురు అనమాట. నాకు ఫోన్ చేశారనమాట. ఆయిషా బేగం అలాగే జాస్మిన్ బేగం. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఫోన్ చేసిన తర్వాత కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇంకా వీడియోలో ఒకసారి మాకు చెప్పమని అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను అసలు ఎంతగా అసలు వాళ్ళు పొగిడారు అంటే కనుక దగ్గరుంటే అంట నన్ను హగ్ చేసుకొని ముద్దు పెట్టుకోవాలి అన్నంత ఫీల్ వచ్చిందంట వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి ప్రేమ నేను ఒక్కదాన్నే పొందేసుకున్నాను అనమాట. అట్లాగే లేదండి, మా ఆయన్ని పిల్లలు కూడా అడిగారు, కాకపోతే ఎక్కువ నాతో మాట్లాడేసరికి చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఆయిషా బేగం గారు అలాగే జాస్మిన్ బేగం గారు త్వరలో వీలైతే కలుగుతాం. ఓకేనా, న్యూ ఇయర్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇవన్నీ అయితే పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా కొద్దిగా తినేసి అయితే పడుకుని పోతాము. టైం అయితే ఆల్రెడీ మేము పడుకునేసరికి 12:30 అట్లా అయ్యిద్ది అనమాట. ఓకే, 12:30 అయితే అయింది. ఓకే ఫ్రెండ్స్, మరి వాళ్ళకి ఇదైతే వీడియో. మరి నేను ఏమి వంట చేశాను ఏంటి అన్నది మీకు అయితే చూపించట్లేదు. ఓకే, చూపిస్తా, ఇంకా ఎక్కడి నుంచి అయితే చూపిస్తాను అది కూడా. మరి ఈరోజైతే నేను బంగాళదుంప టమాటా కర్రీ అయితే చేసుకున్నాను మా ఇంట్లోకి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఏమైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.